Okay, so let's continue with area under the curve. ఇక్కడ చూద్దాం. AOB is the positive quadrant of the ellipse, or let's just say find the area bounded by, find the area of the smaller portion, find the area of the smaller portion bounded by x square by a square plus y square by b square equals to 1 and x by a plus y by b equals to 1. సో చూస్తే నువ్వు ఇక్కడ ఏరియా చూస్తే ఫస్ట్ గ్రాఫ్ నార్మల్, ఓకే ఓకే ఎలిప్స్ x by a plus ఇది a comma 0 కదా, this is a and this is b, 0 comma b and this is a comma 0. Now x by a plus y by b equals to 1 అనే లైన్ you observe, this is the line. ఓకే ఇది x by a plus y by b equals to 1 అనే లైన్, అంతే కదా. x ఇంటర్సెప్ట్ 1, y ఇంటర్సెప్ట్ b అంటే అది కదా. అండ్ దిస్ ఇస్ ద ఏరియా we need, ఏరియా ఆఫ్ ది స్మాలర్ పోర్షన్ బౌండెడ్ బై ఎలిప్స్ అండ్ ది లైన్. ఓకే, ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నోట్ ఏరియా ఆఫ్ ది ఎలిప్స్, ఓకే ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఆర్ ఏరియా బౌండెడ్ బై ది ఎలిప్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, నీకు సర్కిల్ ఏరియా కూడా ఇక్కడ నుంచే వస్తుంది రైట్. ఏ ఈక్వల్స్ టు బి ఏం జరుగుతుందండి, పై ఏ స్క్వేర్ అయిపోతుంది అది ఏరియాని ఆటోమేటిక్గా. సో ఎలిప్స్లోనే ఏ ఈక్వల్ టు బి అంటే సర్కిల్ అయిపోతుంది అది. సో ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ పై ఏబి. ఇక్కడ జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేస్తే యూజింగ్ ఇంటిగ్రేషన్ రాయాలనుకోండి ఏరియా, ఓకే లేదంటే అసలు నార్మల్గా ఏరియా అక్కడ ఈ రీజియన్లో ఏరియా ఏంటి, పై ఏబి బై 4 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి అయిపోయిందా. ఇదేమో క్వార్టర్ ఎలిప్స్, దిస్ ఇస్ క్వార్టర్ ఎలిప్స్ అండ్ దిస్ ఇస్ ట్రయాంగిల్ ఏరియా. ఓకే అది ఇలా ఉంటుందా. నెక్స్ట్ ఇంకోటి ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్ టు లాగ్ ఎక్స్. కొన్ని లాగ్ ఎక్స్ క్వశ్చన్స్ చూద్దాం చూడండి. ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ a, లాగ్ ఎక్స్ బేస్ e విత్ x యాక్సిస్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. Find the area bounded by y equal to log x base e with the coordinate axis. Now log x base e, positive negative x axis వైపు గ్రాఫ్ ఏ ఉండదు కదా. ఓకే నా log base e క్లోజ్గా వెళ్తూ ఉంటుంది ఇట్లా గ్రాఫ్ కాదు. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేసి. నా ది ఏరియా బౌండెడ్ బై ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే దిస్ ఈస్ ద ఏరియా. ఓకే, సో ఏరియా ఫార్ములా రాయండి. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రా, ఎక్స్ వాల్యూ 0 నుంచి 1 వరకు, ఫ్రమ్ 0 to 1 log x బేస్ e dx. ఓకే, ఇప్పుడు ఇంటీరియర్ లాగ్ ఎక్స్ అంటే x log x మైనస్ x log x minus x, లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. ఇప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ 1 పెట్టేస్తే 1 ఇంటూ లాగ్ 1 మైనస్ 1. ఓకే, అండ్ ది రీజియన్ బిలో ఎక్స్ యాక్సిస్ మాడ్యులస్ పెట్టేస్తావు ఫైనల్గా. ఇక్కడ ముందు నుంచే మాడ్ పెట్టి ఉండి వస్తే వాల్యూ నెగిటివ్ వస్తుంది ఆటోమేటిక్గా, తర్వాత అది పాజిటివ్ అయిపోతుంది. ఓకే, సో 0 మైనస్ 1 మైనస్ ఆఫ్ మళ్ళీ x 0 పెడితే ఏమొస్తుందిరా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ లాగ్ ఎక్స్ వస్తుంది. ఇది ఇంతకుముందు చేసాం మీకు గుర్తుంటే, లాగ్ ఎక్స్ బై 1x అనేసి లాగ్ ఎక్స్ బై 1/x అని రాసేసి LH రూల్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x బై 1/x డిఫరెన్షియేషన్ 1/2
which will give you 0. Okay, so final answer ante 1. So that is the area bounded by log x base c with the coordinate axis. Okay, ఒకటి స్టక్ అవుతుంది కొంచెం ఆపుతున్నాను వీడియో.